హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి, చూస్తేనే నోరూరించే టేస్టీ క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై చేసుకున్నాం. అలాగే పప్పు దోసకాయ అన్నమాట. చూడండి, ఇది రైస్లో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా? చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా. ఓకే, ఇంకా ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామందికి అసలు క్యారెట్ ఫ్రై చేస్తారు, ఇదంటే అస్సలు నచ్చదు. కానీ ఒక్కసారి కానీ ఇలా ట్రై చేశారు అంటే కాదనకుండా తింటారనమాట. ఎందుకంటే క్యారెట్ ఫ్రై చేయడం అంటే చాలామంది అసలు ఆ క్యారెట్ని కర్రీలాగా కూడా యూజ్ చేయడానికి నచ్చరు అసలు. అలాంటిది మనం క్యారెట్ కానీ ఇలా ఫ్రై చేశారు అంటే కంపల్సరీ తింటారనమాట. అలాగే దాంతోపాటు దోసకాయ పప్పు అనమాట. ఈ దోసకాయ దొరుకుతుంది కదా, దోసకాయ పప్పు, దానికోసం పోపు కోసం ఇటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే పప్పు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాను. అయితే మనం చేసుకున్న సాంబార్ పొడి అయితే ఉన్నది కదా, ఆ సాంబార్ పొడి ఇందులో వేసుకొని పప్పు అయితే చేసుకుందాం. ముందైతే పప్పు పోపు పెట్టుకున్నాను. దానికోసం ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను. దానిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్లో వెల్లుల్లి దెబ్బలు అయితే వేసేద్దాం. ఇది కాస్త ఫ్రై అయ్యింది అంటే ఫస్ట్ అయితే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా పోపు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఇలా వేసేసి దోసకాయ ముక్కలు, కరివేపాకు 2 ఒకేసారి వేసేసాను. చూడండి, వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా కాస్త కలుపుకుని ఇందులో కాస్త వాటర్ వేసి మనం పప్పులో వేసేయాలి. ఇంకా దోసకాయ ముక్క ఫ్రై అయిపోయినట్టు చూడండి. ఇప్పుడైతే ఇందులో కాస్తంత వాటర్ వేసేసి ఈ వాటర్తో ఇలాగని పప్పులో ఇది వేసేసుకోవడమే. ఇంకా ఇదిగోండి, ఇలా దోసకాయ ముక్కల్లో మొత్తం ఇలాగ పప్పులో అయితే వేసేసాం కదా. ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అనమాట, ఇది 1 స్పూన్ వేసేసుకొని ఇంకా ఇందులో రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసి పప్పు ఇంకా దింపేయడమే. ఇంకా కాస్త మరిగింది అంటే దింపేయడమే. ఇంతలో మనం ఏం చేద్దామంటే ఇదే కడాయి మళ్ళీ పెట్టుకున్నాను. అయితే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. మనకి క్యారెట్ ఫ్రైకి కాస్త ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది. మనం టేస్టీగా బాగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయిల్ కాస్త మరి తప్పదు కదా. సో అందుకని చెప్పి ముందైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే వేయాల్సింది వెల్లుల్లి అనమాట. పూర్తిగా ఒక వెల్లుల్లి ఇలా చిత్త కొట్టుకుని వేసాను. ఇప్పుడు వెల్లుల్లి కాస్త ఫ్రై అయిపోయింది కదా. ఇంకా ఇందులో ఎండుమిర్చి. అయితే ఎండుమిర్చి అనేది మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కువైపోతే మళ్ళీ ఎక్కువలా అనిపిస్తుంది కదా, అందుకని ఇగోండి. దాంతోపాటు ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేద్దాం, కట్ చేసేసి. ఆనియన్స్ కాస్త ఎక్కువగానే పడుతుంది. అలాగే దాంతోపాటు కాస్త ఒక గుప్పెడంత కరివేపాకు అనమాట. ఇప్పుడు ఇంకా ఆనియన్స్, ఈ గ్రీన్ రెడ్ చిల్లీ, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం. ఇంకా అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కాస్త తక్కువే రెడ్ చిల్లీ పౌడర్ అనేది పడుతుంది. మీ స్పైసెస్ తగ్గట్టు మీరు చూసుకుని వేసుకోండి. అలాగే కాస్తంత పసుపు. ఇవి వేసేసి ఒక్కసారి కలుపుకుంటాం బాగాని. అయితే మంట లో ఫ్లేమ్లో మార్చేసుకుందాం. మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే క్యారెట్ బీట్రూట్ బాగా తరుక్కొని పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. ఇంకా ఇది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాల్సిందే. బాగా ఫ్రై అయ్యింది అంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ కర్రీ పూర్తిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ముందైతే మూత తీసుకోద్దాం. చూడండి, క్యారెట్ బీట్రూట్ ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇంత కలర్ఫుల్గా కనిపించే ఈ కర్రీకి ఇప్పుడు కాస్తంత మసాలా, గరం మసాలా పొడి అయితే వేసుకుందాం.
మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసామంటే వేసామంతే. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇంకా పచ్చి కరివేపాకు మళ్ళీ అది గుండగా తరుక్కుని కాస్త ఇలాగా చల్లుకున్నామంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, రెండు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.